ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్లు చూసుకుంటే అప్పుడు కూడా శేఖర్ మాస్టర్ తోని ఉన్న ఎడిటింగ్, అదే జాను జాను అనే వర్డ్ని దాన్ని కూడా చాలా గలీజ్గా చేయడం కానీ, విన్ అయితే కూడా ఇంకొక మీమ్స్ కానీ, ఎందుకు ఆ విన్ అలా చేస్తున్నారు? ఆవిడ ఆల్రెడీ ఐ సెడ్, నేను ఇంతకుముందు మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే వాళ్ళు తనది ఎడిటింగ్ చేసి ఫోటోలు వీడియోలు పెట్టడం వల్లనే వాళ్ళకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళ ప్లాట్ఫామ్స్ పెరిగిపోతున్నాయి. సో తన హాట్ టాపిక్గా మారింది కాబట్టి సోషల్ మీడియాలో దాన్ని వాళ్ళు ప్లస్గా, ఇప్పుడు తన గురించి చాలామంది చూస్తున్నారు కాబట్టి తను ప్లస్ అయినా చూస్తారు, మైనస్ అయినా చూస్తారు. తన బ్యాడ్ గురించి చెప్పినా చూస్తారు, గుడ్ గురించి చెప్పినా చెప్తారు. తనని చూడాలనుకుంటున్నారు వాళ్ళు, జనాలు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ఏదైతే ఉందో తనని చూడాలనుకుంటుంది కాబట్టి తను ఎలా ఉన్నా చూస్తున్నారు. సో అందుకే వ్యూస్ పెరుగుతున్నాయి. దానికోసం వాళ్ళు మంచిగా ట్రోల్ చేస్తారు, చెడుగా మీరు మాట్లాడిన ట్రోల్ చేస్తారు, మాట్లాడకపోయినా ట్రోల్ చేస్తారు. మీరు అదే ఐదైనా మీరు అది అంటే ఆ తప్పులో మీరు ఉన్నా చేస్తారు, లేకున్నా చేస్తారు. అది నాకు అనిపించింది ఇప్పటివరకు అయితే. ఓకే, ఇప్పుడు నిజంగానే శేఖర్ మాస్టర్ గారు ఎలా ఉంటారు అంటే స్టేజ్ మీద మీరు కూడా ఉన్నారు, తనతో వెళ్ళడం కానీ తనతో ఉండడం కానీ, సో ఎలా ఉంటది? ఇప్పుడు ఆన్ స్క్రీన్ వచ్చే వరకు సెలబ్రిటీలు మాట్లాడతారు ఎవరైనా కూడా, నేను పర్సనల్ గా చూసేది కూడా అదే. ఆన్ స్క్రీన్ లోనే ఒక కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడతారు కానీ ఆఫ్ స్క్రీన్ వెళ్తే ఒకరినొకరు పట్టించుకోరు. సో ఇక్కడ ఎలా ఉంటుండే బాండింగ్? మరి మీరే చెప్పారు కదా, ఆఫ్ స్క్రీన్ ఒకరినొకరు పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ సెట్లో ఎవరైనా అలా ఉంటారు. వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్, ఎందుకంటే టాప్ హీరోస్ అందరికీ కొరియోగ్రాఫ్ చేసిన ఒక శేఖర్ మాస్టర్ గారు. ఆఫ్టర్ ఆల్ మేము యూట్యూబ్ నుంచి టెలివిజన్కి ఇప్పుడే అంటే ఎంట్రీ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది, నార్మల్ హాయ్ అంటే హాయ్ అమ్మ, బాయ్ అంటే బాయ్ అమ్మ, ఆల్ ది బెస్ట్ అమ్మ, బాగా చేయండి, అంతకుమించి దేర్ ఈజ్ నో ఎనీ కన్వర్జేషన్స్, ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎనీ పర్సనల్ కనెక్షన్, చార్ట్స్ అలాంటివి ఏమి ఉండవండి. జస్ట్ ఆ సోషల్ మీడియాలో ఏదైతుందో ఆ జాను ఇప్పటి వరకు తనను ఆ స్టైల్ తను అంటే తన లైవ్లో ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి, కొడుకున్న అమ్మాయి ఇప్పటి వరకు ఫోక్ స్టైలు, డ్యాన్సు, యాక్టింగ్, ఎక్స్ప్రెషన్ అంతా ఎక్స్ప్రెస్గా చూసిన పర్సన్ లేరు తన ముందు. చూసిన వెంటనే తను రియాక్ట్ అయ్యాడు. ఒక కొరియోగ్రాఫర్గా, ఒక మూవీ కొరియోగ్రాఫర్గా తను చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో వీళ్ళు ఏం చేశారు, తిన పర్సనల్ లైఫ్ ఏదైతే తిన పాస్ట్ ఎలా ఉందో, తన పర్సనల్ లైఫ్లో ఎంతమంది అయితే హీరోయిన్లు హీరోతో తను చేశారో అవన్నీ వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ని యాడ్ చేసి ఈ ప్రొఫెషనల్గా ఏది అనిపిస్తుందో దాన్ని బ్యాడ్ చేశారు. అది చాలా మిస్టేక్. అదే జరిగింది. సెట్లో ఆఫ్ సెట్ ఏమి ఉండదండి, ఆన్ సెట్ వరకే. ఏదైతే వాళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్, వాళ్ళు చెప్పే కామెంట్ ఏదైనా ఆన్ స్క్రీన్ వరకే. దేర్ ఈజ్ నో నథింగ్, ఆఫ్ స్క్రీన్లో ఏముండదు.